రేపే ఆషాఢమాసం తొలి ఏకాదశి. తప్పనిసరిగా వినవలసిన కథ, పూజా విధానం మరియు పేలాల పిండి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. మన సనాతన ధర్మంలో ఆచరించే ప్రతి పర్వదినానికి, ప్రతి వ్రతానికి వెనుక ఎంతో గొప్పదైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ నేపథ్యం దాగి ఉంది. హిందువులు అత్యంత పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో కొలిచే ముఖ్యమైన పండుగలలో తొలి ఏకాదశికి అగ్రస్థానం ఉంది. ఆషాఢమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా అత్యంత వైభవంగా జరుపుకుంటాము. ఈ పవిత్రమైన రోజు నుంచే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషుని పానుపుపై యోగనిద్రలోకి ప్రవేశిస్తాడు. అందువల్లనే ఈ పర్వదినాన్ని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత వచ్చే మొట్టమొదటి పండుగ ఇదే కావడం విశేషం. తొలి ఏకాదశి నుంచి ప్రారంభమై కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి వరకు గల 4 నెలల సుదీర్ఘ సమయాన్ని చాతుర్మాసాలుగా మన పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ 4 నెలల పాటు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడని, ఈ కాలంలో భగవన్నామ స్మరణ చేయడం వల్ల అపారమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. ఈ తొలి ఏకాదశి ఆవిర్భావం వెనుక బ్రహ్మవైవర్త పురాణంలో ఒక అద్భుతమైన పౌరాణిక గాథ ఉంది. కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని నుంచి పొందిన వరాల గర్వంతో దేవతలను, మునులను తీవ్రంగా హింసిస్తూ యజ్ఞ యాగాదులను ధ్వంసం చేసేవాడు. ఆ రాక్షసుని బాధలు భరించలేక భయపడిపోయిన దేవతలు శ్రీ మహావిష్ణువును శరణువేడగా వారి మొరను ఆలకించిన స్వామి ఆ మురాసురుడితో వందలాది సంవత్సరాల పాటు భీకరంగా యుద్ధం చేశాడు. చివరికి విష్ణుమూర్తి అస్త్రశస్త్రాల దాటికి తట్టుకోలేకపోయిన ఆ రాక్షసుడు అక్కడి నుండి పారిపోయి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఆ మురాసురుణ్ణి అంతం చేయటానికి ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన ఆయుధం కావాలని భావించిన విష్ణుమూర్తి బదరీకాశ్రమంలోని ఒక గుహలోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాడు. స్వామి అలసిపోయి నిద్రిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకున్న మురాసురుడు ఇదే మంచి సమయం అనుకుని ఆ గుహలోకి ప్రవేశించి విష్ణుమూర్తిపై కత్తి దూశాడు. సరిగ్గా అదే క్షణంలో విష్ణుమూర్తి దివ్య తేజస్సు నుండి ఉద్భవించిన ఒక శక్తివంతమైన కన్య తన కంటి చూపుతోనే ఆ మురాసురుడిని క్షణంలో భస్మం చేసేసింది. యోగనిద్ర నుంచి మేల్కొన్న విష్ణుమూర్తి ఆ కన్యను చూసి ప్రసన్నుడై, తిథులలో 11వ రోజైన ఏకాదశి నాడు ఉద్భవించావు కాబట్టి నీకు ఏకాదశి అనే పేరు స్థిరపడుతుందని చెప్పాడు. తనను మురాసురుడి బారి నుండి రక్షించిన ఆ కన్యను ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడా కన్య విష్ణుమూర్తికి నమస్కరించి, స్వామీ, నేను ఉద్భవించిన ఈ ఏకాదశి తిథికి అత్యంత పవిత్రత చేకూరాలని, ఏకాదశి రోజున ఎవరైతే భక్తితో నిన్ను ధ్యానించి ఉపవాసం ఉంటారో వారికి నిస్సందేహంగా వైకుంఠప్రాప్తి కలగాలని కోరుకుంది. దానికి శ్రీ మహావిష్ణువు సమ్మతించడంతో అప్పటి నుండి ఏకాదశి వ్రతానికి సకల లోకాలలోనూ విశేషమైన విశిష్టత ఏర్పడింది. భవిష్యోత్తర పురాణంలో కూడా తొలి ఏకాదశి మహత్యం గురించి ఎంతో చక్కటి వివరణ ఉంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి సమీపించి ఆషాఢమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి విశిష్టత ఏమిటి, ఈ వ్రతాన్ని ఆచరించే విధానం ఎలా ఉంటుందని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పూర్వం నారద మహర్షికి బ్రహ్మదేవుడు వివరించిన వృత్తాంతాన్ని ధర్మరాజుకు వినిపించటం ప్రారంభించాడు. ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడు ఎవరూ లేరని, విష్ణుమూర్తిని ఆరాధించడానికి ఏకాదశిని మించిన పవిత్రమైన రోజు మరొకటి లేదని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినట్లు శ్రీకృష్ణుడు తెలియజేశాడు. పూర్వకాలంలో సూర్యవంశాన్ని పరిపాలిస్తున్న మాంధాత అనే చక్రవర్తి నిత్యం యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ధర్మబద్ధంగా రాజ్యాన్ని ఏలుతుండేవాడు. ఆయన రాజ్యంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో అత్యంత సంతోషంగా జీవించేవారు.
అలా కాలం గడుస్తుండగా ఒకసారి ఆ రాజ్యంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా 3 సంవత్సరాల పాటు తీవ్రమైన కరువు సంభవించింది. వర్షాలు కురవక పంటలు పండక ప్రజలు ఆకలితో అల్లాడిపోవటం చూసి మహారాజు తీవ్రంగా చలించిపోయాడు. దీనికి గల కారణమేమిటో తెలుసుకోవడానికి ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ చివరకు అంగీరా మహర్షిని దర్శించుకుని తన సమస్యను విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ మునీంద్రుడు, నీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని, అతనికి మరణదండన విధిస్తే రాజ్యం మళ్లీ సుభిక్షమవుతుందని చెప్పాడు. కాని దానికి అంగీకరించని మాంధాత వేరే ఆధ్యాత్మిక పరిష్కార మార్గం చూపమని కోరగా, అంగీరా మహర్షి ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి నాడు రాజుతో సహా ప్రజలందరూ ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించాలని సూచించాడు. మహారాజు ఆ వ్రతాన్ని ఆచరించి ప్రజల చేత కూడా చేయించడంతో వెంటనే వర్షాలు కురిసి రాజ్యం తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. అలాగే నారద పురాణంలో రుక్మాంగద మహారాజుకు సంబంధించిన మరో అద్భుతమైన గాథ కూడా ప్రచారంలో ఉంది. రుక్మాంగదుడు గొప్ప విష్ణుభక్తుడు కావడం వల్ల ప్రతి ఏటా తొలి ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ తన రాజ్యంలోని ప్రజలందరితో కూడా ఈ వ్రతాన్ని చేయించేవాడు. దీనివల్ల యమలోకానికి వచ్చే పాపుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఆందోళన చెందిన యమధర్మరాజు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించాడు. దాంతో బ్రహ్మదేవుడు మోహిని అనే అప్సరసను సృష్టించి రుక్మాంగదుడి వ్రతాన్ని భగ్నం చేయమని పంపిస్తాడు. ఆమె షరతులకు బద్ధుడైనప్పటికీ చివరకు ఆ దంపతులు చూపించిన త్యాగనిరతికి, ఏకాదశి వ్రతంపై ఉన్న అచంచలమైన భక్తికి ప్రసన్నుడైన విష్ణుమూర్తి వారికి వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించాడు. ఈ విధంగా తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల అశ్వమేధయాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక తొలి ఏకాదశి రోజున ఆచరించవలసిన పూజా విధానం విషయానికి వస్తే, ఆ రోజు ఉదయమే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. విష్ణుమూర్తి పటానికి గంధం, అక్షింతలు, పువ్వులతో పూజ చేసి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండటంతో పాటు రాత్రి జాగరణ చేస్తూ విష్ణు సహస్రనామాలు, భాగవత పారాయణం చేయటం అత్యంత శ్రేయస్కరం. ద్వాదశి రోజు ఉదయాన్నే దేవాలయాన్ని సందర్శించి ఈ ఉపవాస దీక్షను విరమించాలి. ఏకాదశి రోజున భోజనం చేయకూడదని చెప్పడానికి పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని చెమట బిందువుల నుంచి ఉద్భవించిన అన్నవృద్ధులు అనే రాక్షసులు ఆ రోజు భోజనంలో కొలువై ఉంటారనే నమ్మకం ఉంది. కాబట్టి ఆ రోజు కేవలం పండ్లు, పలహారాలు మాత్రమే తీసుకుంటూ పూర్తి బ్రహ్మచర్యం పాటిస్తూ విష్ణు నామస్మరణలో గడపాలి. అలాగే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తినడం మన సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనది. వేసవికాలం ముగిసి వర్షాకాలం ఆరంభమయ్యే ఈ సమయంలో శరీరంలో ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేయటానికి, రోగనిరోధక శక్తిని పెంచటానికి ఈ పేలాల పిండి ఎంతగానో దోహదపడుతుంది. ఇంతటి విశిష్టత కలిగిన తొలి ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన ధర్మాన్ని, సంప్రదాయాలను కాపాడుకోవటానికి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.